ఎక్కడైనా ప్రేమించుకున్న వాళ్ళకి కష్టాలు వస్తాయి, కానీ ఇక్కడ మాత్రం ప్రేమించుకున్న వాళ్ళ వల్ల పక్క వాళ్ళే కష్టాలు వస్తున్నాయంట. మరి ఇంతకీ ఆ ప్రేమికులు ఎవరు, ఆ కష్టాలేంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో. నమస్తే సార్. నమస్తే మేడం. మేము జాగింగ్కి వెళ్తున్నాం అనుకున్నారా? లేదండి, జంప్ అయిపోయి వెళ్ళిపోతున్నాం అండి. అంటే మేము ప్రేమించుకుంటున్నాం అనమాట. ఈ అందగాడిని ఈ అమ్మాయి ప్రేమిస్తుందని వీళ్ళ పెద్దవాళ్ళు వెంట పడుతున్నారు. ఏంటి ఇటు చూస్తున్నావు? అందగాడు ఎక్కడున్నాడు అని. దీని మాటకేం గానీ అర్జెంట్ గా వెళ్ళాలి. శంభో శివ శంభో శివ శివ శంభో. ఈ నగరంలో ప్రజలందరూ కూడా శాంతి భద్రతలు నేనే చూసుకునే ఎస్ఐ యశ్వంతరా. కృష్ణకాంత్ పార్క్ లో దోపిడీ జరిగింది సార్. అక్కడ దోచుకున్నారు సార్. ఏం దోచుకున్నారు? ఈ అమ్మాయి నా మనసు దోచుకుంది, నేను ఈ అమ్మాయి మనసు దోచుకున్నాను సార్. మీ ఇద్దరు ప్రేమించుకుని వచ్చారు సార్. బయటికి వెళ్ళాం అనుకోండి, వీళ్ళు పెద్దోళ్ళు ఉంటారు, నన్ను అది చూడలేక అది. ఇది పోలీస్ స్టేషన్ కాదు సార్, గుడి సార్. మీరే దేవుడు సార్, మమ్మల్ని ఎలాగన్నా కాపాడాలి సార్. ఆర్టిస్ట్ గా గుర్తించలేదు కానీ దేవుడు అని గుర్తించాను నిన్ను. సరే అరే ఏర్పాట్లు చేయి, వీళ్ళిద్దరు పెళ్లి ఏర్పాట్లు ఏమో సార్, కట్టేయండి సార్, చెప్తాను ఏదో. మేమే చేసేసుకుంటాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే ఇంకెళ్ళండి. అంత పెళ్ళే చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటే ఏ గుడికి వెళ్ళేవాళ్ళం కదా సార్. మరి ఏం చేయాలరా? బయటికి వెళితే రోడ్డు మీద వాళ్ళు నా వెంట పడి నన్ను చంపి ఇది చూడలేక ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీరే ఏదో కాపురం ఇక్కడ నుంచేస్తే రేపు పొద్దున్నే మేము. రే ఏదో సెల్ ఇచ్చి ఇద్దరు అందులో పెట్టు. ఇదిగో రేపు పొద్దున వరకే ముందే చెప్తున్నాను. అలాగే సార్. సరే వెళ్ళు. ఫ్యాన్ ఉంటుందా సార్? ఫ్యాన్ ఉంటుందా సార్? మర్నాడు ఉదయం. ఏ కానిస్టేబుల్ సార్, స్టేషన్ తెమ్మంటే ఎక్కడ తెచ్చావయ్యా? స్టేషన్ కి తెచ్చాను సార్. సార్ ఇటు చూడండి. సార్ మీరా? ఏంట్రా ఇదంతా? కలకలాడుతుండాలి కదండి. ఆహా. ఇంకే మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? చెప్పాను ఇవాళ పొద్దున కల్లా వెళ్ళిపోవాలని చెప్పి. బయలుదేరు, బయటికి వెళ్ళు. ఏమే పెట్టేసావా? టీయా కాఫీయా? మేము బయటికి వెళ్ళి చచ్చిపోతే దానికి కారణం మీరే అని ఒక వీడియో బయట తీసి అది సోషల్ మీడియాలో పెట్టేస్తే మా చావుకు ఒక న్యాయం సార్, జరిగింది. ఇన్ని రోజులు ఆయన మిమ్మల్ని పక్కన పెడతా అనుకున్నా, సోషల్ మీడియాలో పెడతానంట. మేము వెళ్ళాక మాట్లాడుకుంటారు కానీ పదవే. రే ఆగరా రే, వీడియో పెట్టకరా బయట. మరి లోపల ఉంచుతారుగా. రే పెద్ద ఆఫీసర్ వస్తే నాకు ప్రాబ్లం అవుతురా. హలో హలో ఏంట్రా, నేను మీ పై ఆఫీసర్. సారీ సార్. ఎస్ సార్. స్టేషన్ కి వస్తాను, ఫైల్స్ అని రెడీ చేసి పెట్టుంచండి. రే నా పై ఆఫీసర్ వస్తాడు రా, ఎప్పుడు వస్తాడో తెలియదురా. మిమ్మల్ని ఇలా చూసాడంటే ఉద్యోగం పోతురా. మీరు లోపలికి. స్టేషన్ ఏంటి అంత కొత్త కొత్తగా ఉంది? మధ్య ఫ్యామిలీ దిగింది సార్. స్టేషన్ అంటే మన వాళ్ళంతా ఫ్యామిలీ కదా సార్, ఫ్యామిలీలో ఉండాలని చెప్పి అలా చిన్న కలరింగ్ ఇచ్చాను. ఇలాగే ఉండాలి. వెరీ గుడ్. ఏమే అలా బజార్కి వెళ్ళి వస్తాను, వచ్చేలోప మిరపకాయ బజ్జీలు వేసుంచు. ఎవరు నువ్వు? అంటే చిన్న తప్పు చేశాడండి లోపల. ఏం తప్పు చేసావు? అర్థమైన వాళ్ళని టీమ్ లో పెట్టుకున్నాను సార్. టీమ్ లో పెట్టుకున్నాను సార్. సార్ బజ్జీలు తింటారా? బజ్జీలు తింటాను. అలా బయటికి వెళ్ళి రైట్కి వెళ్తే ఆ చివరిని బజ్జీలు బండి ఉంటుంది సార్. తినేసి అలా వెళ్ళిపోండి. నెక్స్ట్ టైం నేను వచ్చేప్పటికి ఇలాంటి చిన్న చిన్న కేసులు కొట్టేయండి, మళ్ళీ వస్తాను ఇన్స్పెక్షన్ కి. అర్థమైందా? ఓకే సార్. ఆయన దగ్గర నన్ను ఇరికిస్తావేంట్రా? ఎవరండి? పెద్ద ఆఫీసర్ సార్. అందుకే చాలా పెద్దగా ఉన్నప్పుడే డౌట్ వచ్చింది, పెద్ద ఆఫీసర్ అండి. ఏంట్రా ఇవన్నీ? ఏమే పెట్టావా? గంజి కూడా పెట్టమని చెప్పాను కదా నేను. పెట్టానండి. ఇది స్టేషన్ అనుకున్నావు, నీ ఇల్లు అనుకున్నావు. స్టేషన్ ఏంటి, ఇల్లు ఏంటి సార్? పోలీస్ స్టేషన్ అంటే ఏంటి? ఒక దేవాలయం లాంటి. అందులో మీరే మా దేవుడు. ఇదంతా కాదు, ఇదిగో మళ్ళీ నా పై ఆఫీసర్ వస్తారు, నేను అస్సలు మేనేజ్ చేయలేను. నువ్వు అర్జెంట్గా బయటకు వెళ్ళిపో. మీకేమదు సార్? ఇదే చేతులతో మమ్మల్ని ఆశీర్వదించి అక్షింతలేసి తాలు పొట్టించి కట్టించి మాకు లోపల సెల్టరిచ్చి ఇంతకాలం మమ్మల్ని కాపలా పెట్టి ఇదే స్టేషన్ నుంచి మమ్మల్ని రోడ్డు మీదకి తోచేస్తే వాళ్ళు వేట కూడా లేదు. వెంటపడి నన్ను చేస్తే అది చూడలేక ఇది ఇంటికి వెళ్ళి అది ఏం చేసుకుంటే మమ్మల్ని మీరు చంపేస్తారా? ఎక్కడ రక్షణ ఉంటుంది? సరే పో, లోపలికి పో. కానీ ఒక్కరోజే రే, రేపటికల్లా వెళ్ళిపోవాలి. ఓకే గురుగారు. ఒట్టు? నేను అలాంటివి నమ్మను. తెలియదేంట్రా సరసా?
కానిస్టేబుల్. ఎస్ సార్. ఈ ఖైదీని తీసుకెళ్లి 1 నెంబర్ సెల్లో పడే. కుదరదు. ఎవడు రాడు? ఏరా? ఆ సెల్లో మా మామగారు వచ్చారు మొన్న రాత్రి. మరి అందులో ఉన్న ఖైదీ? ఖైదీలను బయటికి వెనకుమ్మలోంచి పంపించేసాం. ఖైదీలు పంపించడం ఏంట్రా? నా ఉద్యోగం పోద్రా సార్. ఆ తర్వాత ముందుకి ఎక్కడ పెట్టమంటారు? 2 నెంబర్ సెల్లో పడే. కుదరదు. ఏరా? అది మా ఆవిడ వంటగదిగా వాడుకుంటుంది సార్. 3 నెంబర్ సెల్లో పడే. మా బెడ్రూము. నువ్వు అద్దె బయట అంతే కదా. వెళ్ళు. రెడీగా పెట్టావా? ఏంటి గుత్తొంకాయ కూర? కాదండి, బయట ఒకటి మంచి మ్యూజిక్ అది వేసి ఎడిటింగ్ చేసి మా సాగు కారణం మీరేని పెట్టాం. ఇదిగో లాస్ట్ ఒక్కరోజు టైం ఇస్తాను, రేపటికల్లా వెళ్ళిపోను. ట్రై చేస్తాను. పదవే లోపల పద. రే నా పరిస్థితి ఏంట్రా ఇప్పుడు? రే యశ్వంత్. నన్ను పేరు పెట్టి పిలుస్తావేంట్రా? మిమ్మల్ని కాదు సార్, మరి మా అబ్బాయిని పిలిచాను. రే వీడిని కొడుక? అవును సార్, మీరు ఇచ్చిన సెంటర్ లో పుట్టిన ఏకైక ఫిల్టర్ సార్ వీడు. యశ్వంత్ సార్. ఏంటయ్యా ఆ బజ్జిగాడు ఉన్నాడా వెళ్ళిపోయాడా? ఎవరు సార్? ఈ స్టేషన్ కి నిన్ను తీసేసి నన్ను ఎస్ఐగా ప్రమోట్ బాబు సార్, మీ పేరేంటి సార్? సూర్యనారాయణ. ఏంటి సూర్యనారాయణ నా పేరు పెట్టారా? మా నాన్న పేరు పెట్టమన్నాను. ఏ మీ నాన్న ఏమన్నా పెద్ద తోప? ఏమనుకుంటున్నావు మీ నాన్న? మా నాన్న పేరు పెట్టమంటే మీ నాన్న పేరు పెట్టమన్నానంట. మంచి చచ్చినాడు. కదలకు కాల్ చేస్తాను. ఎవరు వీళ్ళు? ప్రేమికులు సార్. ప్రేమికులు అయితే కొట్టుకోరు. వీళ్ళిద్దరు ఖచ్చితంగా భార్య భర్తలు అయి ఉంటారు. వీళ్ళిద్దరిని అరగంటలో సెంటర్ జైలుకి పంపించి. చూసావా సార్, మనం సెంటర్ జైలుకి పంపిస్తుందంట. ఇక్కడైతే 3 గదులే, అక్కడ బోల్డ్ 2 గదులు ఉంటాయి. అన్ని గదులు మనమే. అర్థమైందా సార్ ఈ సంగతి? ఆడికి ఎలాగని అర్థం. తీసుకెళ్ళండి ఫస్ట్ ఇక్కడి నుంచి. బాబా, కొట్టుకుంటే పోయి తీసుకెళ్ళండి. ఏమండి? ఏమండి? సో జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం. ఇంద్రజ మ్యామ్. చాలా బాగుందండి. థీమ్ తీసుకున్న విధానం చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. కృష్ణ భగవాన్ గారు. ఐడియా చాలా బాగుంది. మీరు చేసినట్లు ఇది కొంచెం నాకు చాలా కొత్తగా అనిపించింది. ఆల్ ద బెస్ట్. అందరూ బాగా చేశారు. నా బయోపిక్ చూడబోతున్నారు ఈ రోజు. మీరు ఫస్ట్ సీన్ ఏంటంటే కృష్ణ భగవాన్ గారి సీన్. హలో అన్నయ్య గారు, రూగరాజ్ గారు. ఆ తమ్ముడు చెప్పమ్మా క్రిష్. అది పర్లేదు కదా నరేష్, ఫోటో కొంచెం పైకి పెట్టుకో. స్కిట్ అయింది, జడ్జ్మెంట్ కోసం పిలవండి. ఇంద్రజ మ్యామ్. రూగరాజ్ అమ్మా ఎక్కడో కొద్దిగా డ్రాప్ అయిందిరా. దిక్ 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 దిక్. ఇంత వర్షంలో తడుచుకుంటూ వచ్చారేంటమ్మా? ఈ కన్న తల్లి నిన్ను ఫ్లైట్ లో వెళ్ళేదాన్ని మరి చైన్ లాగి ఆగి మరి వచ్చాను రా. ఫ్లైట్ లో చైన్ ఉండదు కదా. పక్కా విడిది లాగా. ఊరు పెద్ద మనిషి అని చెప్పుకొని తిరుగుతావు కదా. నా బిడ్డ పెళ్లి అవుతుంది, మనం పెట్టొచ్చు కదా బిడ్డకి. దా ఏంటిది ఇది? పట్టుబట్టలు. పట్టు కొడతారా? నేను వద్దంటే నువ్వు మేం కదా కొడతాం, బయట కూడా కొడతాం.